వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ వచ్చి మేము ఒంటరిగానే పోటీ చేయాలా, పొత్తులు పెట్టుకోమని చెప్పి మొదటి నుంచి కూడా పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా చెప్తూనే ఉన్నాం. ఆ విధంగానే మేము ఒంటరిగానే పోటీ చేస్తూ ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు పొత్తులు లేకుండా ఆయన కనీసం నిలుచుకునే పరిస్థితి లేదు. పెంచేదంటే ఊదకట్టి ఎవరికి అవసరం? వికలాంగుడికి. ఈరోజు పొత్తులు అంటే రాజకీయ వికలాంగుడు చంద్రబాబు నాయుడు. అందుచేత అతను సొంతంగా నిలవలేక పొత్తులు పెట్టుకొని ఆ కట్టెలతో నిలుస్తూ ఉన్నాడు. ఎన్ని పొత్తులు వచ్చినా ఏమో జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అత్యధిక మెజార్టీతో తిరిగే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. నేనే చూస్తూ ఉన్నారు ప్రజల్లో ఏ విధంగా రెస్పాన్స్ ఉందో. దాన్ని బట్టి మేము చాలా కాన్ఫిడెంట్గా ఉండేదే కాకుండా ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా జగన్మోహన్ రెడ్డి గారిని బలపరచాలా. ఆయన ఏదైతే ఎన్నికల ముందు చెప్పాడో 2014 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు అవి ఏది కూడా చేయలేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల ముందు ఏవైతే చెప్పాడో అవన్నీ తూచా తప్పకుండా 100% అమలు చేశాడు. ఈరోజు అమలు చేసిన భరోసాతోనే మా శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ మేము ప్రతి ఇంటి ముందరికి పోయి కూడా మాకు ఓట్లు వేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయండి అని అడిగే భరోసా మాకు కల్పించాడు. అదే చంద్రబాబు నాయుడు వాళ్ళ అభ్యర్థులకు కానీ లేదా వాళ్ళు పోటీ చేసే వ్యక్తులకు ఎవరికి కూడా ఆ భరోసా ఇవ్వలేకపోయాడు. ఎందుకంటే ఆయన మాట చెప్పాడు, అధికారంలోకి వచ్చాడు, ఆ మాటలన్నీ కూడా మళ్ళీ నెరవేర్చకుండా కాలయాపన చేసి 5 సంవత్సరాలు ఏదో తూతూ మంత్రంగా ఎన్నికల ముందు పసుపు కుంకుమనో లేకపోతే ఏదో ఒక వంక పెట్టి ఆయన మాట నిలుపుకోలేకపోయాడు అనేది బాగా నిరూపితమైంది.